హాయ్ ఎవ్రీవన్. ఎస్, నేను ఇప్పుడు పెట్టిన టైటిల్ జస్టిఫికేషన్. ఆంధ్రప్రదేశ్లో గొర్రెలు ఎక్కువైపోతున్నాయా? దీనికి సమాధానం ప్రతి ఒక్కరూ వాళ్ళ గుండెల మీద చేయి వేసుకొని ఆలోచిస్తే దీనికి సమాధానం 80% ఎస్ అనే వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి ప్రభుత్వం నడుస్తుందో ప్రజలందరికీ తెలుసు, ఇన్క్లూడింగ్ ఎడ్యుకేటెడ్ పీపుల్తో సహా. చదువుకున్న మూర్ఖులనే నేను అంటాను. యాక్చువల్లీ వాళ్ళు కూడా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో విపరీతమైన కామెంట్స్ చేసుకుంటూ వేరే పార్టీలని, వేరే నాయకులని తక్కువ చేసి మాట్లాడడం, అలాగే వాళ్ళ బొమ్మలని, వాళ్ళ ఫోటోలని మార్ఫింగ్లు చేసి, ఎడిటింగ్లు చేసి పెట్టడం, కొన్ని ఏరియాల్లో వాళ్ళకి ఎగెనెస్ట్గా ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద దాడులకు ఉరికొల్పడం, ఇలాంటివి చదువుకోలేని వాళ్ళతో పాటు చదువుకున్న వాళ్ళు కూడా చేయడం చాలా సిగ్గుచేటు. అండ్ కమింగ్ టు ద పాయింట్, మనం అందరం సంపాదించేది మన కోసం, మనం మరియు మన పిల్లల కోసం. మనం ఎప్పుడు ఏదైనా వెనకేస్తున్నప్పుడు మనం ఎప్పుడు మన తర్వాత తరం కానీ, మన పిల్లలు కానీ బాగుండాలి అనే ఆశతోనే మనం డబ్బులు అనేది వెనకేస్తాం. అలాంటిది ఒక గవర్నమెంట్, ఒక 5 years ఉండే గవర్నమెంట్ని మనం ఎన్నుకునేటప్పుడు ఇలాంటివన్నీ మనం ఎందుకు పరిగణలోకి తీసుకోము? ఒక ఎమ్మెల్యేని ఎన్నుకున్నప్పుడు కానీ, ఒక ఎంపీ ఎన్నుకున్నప్పుడు కానీ, ఒక కార్పొరేటర్ని ఎన్నుకున్నప్పుడు కానీ, ఒక జెడ్పీటీసీని ఎన్నుకున్నప్పుడు కానీ, ఒక ఎంపీటీసీని ఎన్నుకున్నప్పుడు కానీ, ఒక గ్రామ పంచాయతీ పెద్దని ఎన్నుకున్నప్పుడు కానీ, ఇలాంటివన్నీ మనం ఎందుకు పరిగణలోకి తీసుకోము? ఎందుకంటే మనకి ఆ రోజు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళు గుడ్డిగా వెళ్ళి ఓటేయడం, ఇది తరతరాల నుంచి వస్తున్న ఆచారమే. లైక్ ఆచారం అని నేను అన్న కానీ ఇది చాలా ఇయర్స్ నుంచి వస్తున్నదే. ఏంటి, డబ్బులు పంచి ఓట్లు తీసుకోవడం. దానికి తోడు ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోయింది ఏంటంటే ఫ్రీబీస్. చాలామంది జనాలు కూడా ఫ్రీబీస్కి చాలా బాగా అలవాటు పడిపోయారు. ఏంటంటే మాకు చంద్రబాబు నాయుడు 200 ఇచ్చేవాడు, లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్స్ కోసం 1000 రూపాయలు ఇచ్చాడు, మా జగనన్న రాగానే 2000 ఇచ్చారు. 2000 ఎక్కడి నుంచి ఇస్తున్నారు? 2250 రూపాయలు పింఛని ఎక్కడి నుంచి ఇస్తున్నారు? వాళ్ళ జోబుల నుంచి ఇస్తున్నారా? లేకపోతే వాళ్ళ నాన్నగారి ఆస్తి నుంచి ఇస్తున్నారా? వాళ్ళ తాతగారి ఆస్తి నుంచి ఇస్తున్నారా? అది జగన్ అవనియండి, చంద్రబాబు అవనియండి, పవన్ కళ్యాణ్ అవనియండి, ఎవరైనా సరే ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి? ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి. ఆ ఖజానాని ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారు? ఈ రెండిటి మధ్య మనం బేరేజ్ వేసుకుంటే ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ పెరిగే సోర్సెస్ని పెంచిన దాఖలాలు ఎక్కడా లేవు. పైపెచ్చు ఈ ఫ్రీబీస్కి అప్పులు తీసుకురావడం, అది ఫస్ట్ చంద్రబాబు నాయుడు స్టార్ట్ చేశారు. దాన్ని కొనసాగింపుగా జగన్ రెడ్డి గారు దాన్ని విపరీతంగా అప్పులు తీసుకురావడం, దాన్ని మళ్ళీ తిరిగి ఇక్కడ మీరు అందరూ ఒక్కటి విజ్ఞత గలవాళ్ళు అయితే ఒక్కటి ఆలోచించాలి. ఒక దగ్గర నుంచి రూపాయి అప్పు తెస్తే అందులో 20 నుంచి 30 పైసలు మాత్రమే ప్రజలకు చేరుతుంది. మిగతా 70 పైసలు ఎక్కడ చేరుతుందో మీ విజ్ఞతకే ఆలోచించాలి. మినిమం 20 నుంచి 30 పైసలు రాజకీయ నాయకుల దగ్గర జోబుల్లోకి, ఆ మధ్యలో ఉన్న దళారీ వ్యవస్థ కొంచెం, కాంట్రాక్ట్ వ్యవస్థ కొంచెం, కింద స్థాయి ప్రజలకి ఆర్ కింద స్థాయి పర్సన్కి వచ్చేసరికి అది కేవలం 20 నుంచి 30 పైసలు మాత్రమే బెనిఫిట్ అవుతుంది. మనం అందరం అమ్మ ఒడి ఇస్తున్నారా లేదా, పింఛని 2250 రూపాయలు ఇస్తున్నారా లేదా, లేకపోతే ఆ స్కీమ్ కింద 10,000 వస్తున్నాయా లేదా, ఈ స్కీమ్ కింద 10,000 వస్తున్నాయా లేదా, ఇవి మాత్రమే ఆలోచించి ఓట్లు వేసినంత కాలం మీ పిల్లల భవిష్యత్తుని మర్చిపోయే, మీ పిల్లల భవిష్యత్తుని మీరు అంధకారంలో పెడుతున్నారని మాత్రం ఆలోచించండి. ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి ప్రతిభావంతులైన బీటెక్ చదువుకున్న కుర్రాళ్ళు బయట రాష్ట్రాలకి, చెన్నై కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ వచ్చి పని చేయాల్సినంత అవసరం ఏముంది? ఎస్,
హైదరాబాద్ ఇంకా మనకి కామన్ క్యాపిటలే, ఇంకొక 5 years వరకు కామన్ క్యాపిటలే. దాన్ని అందరూ ముక్త కంఠంతో ఏకీభవిస్తారు కూడా. అలా అని చెప్పి మనం వేరే దగ్గరికి వెళ్ళి మన తల్లి తండ్రిని మన కుటుంబాన్ని వదిలి వేరే దగ్గరికి వెళ్ళి పని చేయాల్సినంత దౌర్భాగ్యం ఎందుకు? ఎందుకు మన స్టేట్లో కొత్త కంపెనీలు తీసుకురాలేకపోతున్నారు? ఎందుకు మన స్టేట్లో కొత్త పెట్టుబడులు రాలేకపోతున్నాయి? ఇవన్నీ మనం ఎవరైనా అడిగితే ఒక ఎడ్యుకేటెడ్ ఫూల్స్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ ఇచ్చే ఆన్సర్ ఏంటంటే 3 రాజధానులు చేస్తున్నారు కదా, వైజాగ్ క్యాపిటల్ అవనియండి, మొత్తం కంపెనీలన్నీ వైజాగ్లో వచ్చి పడిపోతాయి. ఇదే వాళ్ళు చెప్పే ఆన్సర్. దానికి నేను ఒకటి క్వశ్చన్ వాళ్ళకి వేస్తున్నా. విశాఖపట్నం ఆర్ 3 క్యాపిటల్స్ ఏదైతే ఉందో ఇది కేవలం డ్రామాకి మాత్రమే, ప్రజలను అటువైపు మళ్లించడానికి మాత్రమే. అంటే మేము 3 క్యాపిటల్స్ చేయడం ద్వారా మేము ఏదో చేయదలుచుకున్నాము, కానీ కోర్టులు అలాగే విపక్షాలు మమ్మల్ని అడ్డుకోవడం చేత మేము అవి చేయలేకపోయాము. ఇదే ఒక్క పాయింట్తో వాళ్ళు నెక్స్ట్ ఎలక్షన్స్కి వెళ్ళకపోతే నా పేరు మార్చుకుంటారు. ఇది ఖచ్చితంగా జరిగేది ఇదే. నెక్స్ట్ 2024 సార్వత్రిక ఎన్నికలకి వైఎస్ఆర్సీపీకి మెయిన్ ఆర్ కీలక పాయింట్ ఇదే. మేము 3 రాజధానులు చేసి ఒక్కొక్క రాజధానిలో అత్యధిక పెట్టుబడులు తెప్పించి తద్వారా జనాలకి ఉపాధి కల్పిద్దామనుకుంటున్నాము. కానీ అది ఈ కోర్టుల జోక్యం వల్ల అలాగే ప్రతిపక్షాల జోక్యం వల్ల అది సాధ్యపడలేదు. ఇది వాళ్ళు 2024లో యూస్ చేసుకోబోయే స్టేట్మెంట్. అండ్ జగన్ రెడ్డి గారి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా పెట్టుబడులు ఎక్కడ జరగలేదు. ఇప్పుడు దాకా ఎంత గొప్పగా అభివృద్ధి అంటే మన మాటల్లో ఫ్రీబీస్ కాదండి. అభివృద్ధి అంటే నా బాటల్లో కొత్త కంపెనీలు తీసుకురావడం, పెట్టుబడులు రావడం, అలాగే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆదాయాన్ని పెంచడం, అలాగే ప్రతి పౌరుడికి తను వర్క్ చేసుకునే వెసులుబాటు కల్పించడం. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయంటే పేద ఆర్ బిలో మిడిల్ క్లాస్ పర్సన్ ఏ రోజుకి ఆ రోజు కూలీ నాలి చేసుకునే పర్సన్స్ లైక్ సిమెంట్ మీద కానీ ఇసుక మీద కానీ ఆధారపడి బతికే వాళ్ళు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఒకసారి వెళ్ళి ఆలోచించండి, ఎంత దయనీయమైన స్థితిలో ఉన్నారు. మనం ఎంతసేపు గప్పాలు కొట్టుకుంటూ మేము అది చేస్తున్నాము, మేము నవరత్నాలు ఇస్తున్నాము, మేము వాలంటరీ వ్యవస్థను పెట్టాము. ఇంకా మీరు పచ్చిగా చెప్పాలంటే వాలంటరీ వ్యవస్థ వల్ల యువత శక్తిని నిర్వీర్యం చేస్తున్నారు. కేవలం ఒక 5,000 రూపాయలకి యువత శక్తిని మీరు ఏమంటారంటే స్క్వీజ్ చేస్తున్నారు. పాపం అతనిలో ఉన్న ప్రతిభతో ఆయన ఒకవేళ మీరు మంచి కంపెనీలు తెచ్చినట్లయితే ఆయనకున్న స్కిల్ వల్ల ఆయనకున్న చదువు వల్ల ఆయనకి మంచి ఉద్యోగం రావచ్చేమో. తద్వారా మీరు అడుగులు వేయట్లేదు. మీరు ఎంతసేపు యువతకి వాలంటరీ వ్యవస్థ లాంటి 5,000 6,000 జీతం తెచ్చే జాబులు చూపించడం తప్ప మంచి జాబులు ఎందుకు మీరు చూపించలేకపోతున్నారు? ఫస్ట్ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులేస్తే ఈ గొర్రెల శాతం తగ్గే అవకాశం ఉంటుంది. సో మనం అందరం ఒక్కసారి ఆలోచిద్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఫ్రీబీస్ కాకుండా మన రాబోయే తరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ విధమైన పనులు చేస్తుంది, ఎన్ని చోట్ల సీసీ రోడ్లు వేశారు, వర్షాకాలంలో పోయిన సీసీ రోడ్లు ఎన్ని చోట్ల వేసారు, ఎన్ని చోట్ల ఇంకా గుంతలు ఉన్నాయి, ఇంకా జనాలకు అందాల్సిన స్కీమ్స్ ఇంకేం చేయాలి, ఇంకా బెటర్గా ఏం చేయాలి, ఎక్సెప్ట్ ఫ్రీబీస్ ప్రజలకు ఇంకా ఏ విధంగా సహాయం చేయాలి, ఇసుకని ఇంకెంత తక్కువ రేట్లో మనం ప్రజలకు అందించగలుగుతాం. తద్వారా కిందన కూలి పని చేసుకున్న ప్రతి కార్మికుడు కూడా నా 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తాయి. మద్య నిషేధం అన్నారు, ఆ మద్య నిషేధం కాస్త మద్యంకి రేట్లు పెంచి తద్వారా జనాలని దాని దగ్గరికి పోకుండా చేస్తామని అన్నారు. ఇలాంటివన్నీ కేవలం మాటల్లో మాత్రమే కనిపిస్తున్నాయి, జగన్ రెడ్డి గారి చేతల్లో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కనిపించట్లేదు. సో ఇకనైనా ఓటు వేసేటప్పుడు ఆలోచిద్దాం. జై హింద్.